ప్రపంచంలో స్వలింగ సంపర్కం గురించిన దృక్కోణం మారుతుంది. ఒకప్పుడు హీనంగా చూసిన స్థాయి నుంచి అది వారి హక్కు అని చెప్పేదాకా వచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు పలు దేశాల్లో చట్టబద్ధత ఏర్పడుతుంది. నిజానికి ఇప్పటి వరకు స్వలింగ సంపర్కం అన్నది అసహజ లైంగిక ప్రవృత్తి. ఇది ప్రపంచానికి కొత్తదేమీ కాదు, కానీ గతంలో చాటుమాటుగా జరిగేది. ఇప్పుడు నేరుగా ముందుకు వస్తున్నారు. చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ అన్ని కాలాల్లోనూ అనివార్యంగా కనిపించే ధోరణిగానే ఉండిపోయింది. కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు. సరికాదా, ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణి చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్ ను కూడా గే సెక్స్ కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు. అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లాండ్ లో కూడా 100 ఏళ్ల క్రితం ఇది పరిస్థితి. ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత 25 ఏళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదే అన్న వాదనలు బయలుదేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు 1990లో 20% లోపే సమర్థత ఉండగా 2020 నాటికి 70%కి పైగా పెరిగింది. తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది. ఐరాస సభ్య దేశాలు, భారత్ తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. దక్షిణ మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించలేదు. సౌదీ అరేబియా, సుడాన్, యోమన్, ఇరాన్లలో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే. నైజీరియా, సోమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్స్లలోనూ ఇదే పరిస్థితి. అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇతర దేశాలలో అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, ఖతర్ వంటి దేశాలలోనూ ఇందుకు మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కులకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం. మన దేశంలో ఆది నుంచి స్వలింగ సంపర్కంపై చిన్న చూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తుంది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంత మాత్రమూ నేరం కాదని తేల్చి 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయితే ప్రస్తుతం చాలా దేశాలలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కలిగింది. ఆ దేశాల లిస్టును ఒకసారి చూస్తే చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫిన్లాండ్, లగ్జంబర్గ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ సహా మరెన్నో దేశాలున్నాయి. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్ కు సంక్షిప్త నామంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగిక ఆసక్తి లెస్బియనిజం. ఇలాంటి వారిని లెస్బియన్ గా పిలుస్తారు. అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు. సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణ చూపే వారిని బైసెక్షువల్ జంటలని అంటారు. పుట్టినప్పుడు ఆడ మగగా ఉండి పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారే ఆసక్తి చూపే వారిని ట్రాన్స్జెండర్ లేదా ట్రాన్స్సెక్షువల్ అంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. వీరినే హిజ్రాలని పిలుస్తుంటారు. దేశవ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి. మళ్ళీ వీరిలో చాలా రకాల వారు ఉంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిగా పుట్టి కూడా తనకు తానుగా అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడే వాళ్ళు ఈ కోవాలోకి వస్తారు. ఇలాంటి వారిని హెటెరోసెక్షువల్ ట్రాన్స్జెండర్ అంటారు. క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడా మగ ట్రాన్స్జెండరా మరోటా అన్న దానిపై వాళ్ళకి స్పష్టత ఉండదు. అందుకే వీరి
క్వశ్చనింగ్ అని కూడా అంటుంటారు. చివరగా ఇంటర్సెక్స్ అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో మగో చెప్పలేని వారు. మళ్ళీ వీరిలోనే క్రాస్ డ్రెస్సెస్ అని మరోటని రకరకాలుగా ఉంటారు. LGBTQI మొత్తాన్ని కలిపి ఇటీవల కామన్ గా గా వ్యవహరిస్తున్నారు. వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ 6 రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ జెండా ఒక రకంగా LGBTQI హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో ఇకపై స్వలింగ వివాహాలు చట్టబద్ధమయ్యాయి. అయితే మన దేశంలో మాత్రం స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా ఈ కేసులో ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వలింగ సంపర్కులపై తొలిసారిగా పిల్ను 2001లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ NAZ నాన్ ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ దాఖలు చేసింది. 2004 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ బిల్ను డిస్మిస్ చేసింది. 2009లో ఢిల్లీ హైకోర్టు ఇది నేరం కాదంటూ ఇచ్చిన తీర్పును 2013లో సుప్రీంకోర్టు నేరమేనని తేల్చి చెప్పింది. ఈ విధంగా ప్రతి ఏడాది బిల్పై ఏదో ఒక విచారణ జరగడం, దాని న్యాయస్థానం కొట్టివేయడం జరుగుతూనే ఉంది. 2009 తర్వాత నేటికి ఈ బిల్పై పూర్తిగా స్వలింగ సంపర్కుల వివాహం వారికి అనుకూలంగా ఒకసారి కూడా తీర్పు వెలువరించలేదు. స్వలింగ సంపర్కుల వివాహంపై చర్చ ఇప్పటిది కాదు. 149 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో 1860వ సంవత్సరంలో స్వలింగ సంపర్కానికి సంబంధించి IPC సెక్షన్ 377 భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. తర్వాత 1861 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పుడు న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది. ప్రకృతికి విరుద్ధంగా ఇద్దరు పురుషులు కానీ స్త్రీలు కానీ లైంగికంగా సహజీవనం చేస్తే వారికి జీవితకాల శిక్షార్హులని ఆదేశాలు జారీ చేసింది.